నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. కాకరకాయ చేదు ఉంటుందని ఎవ్వరూ ఇష్టపడరు. ఇలా కాకరకాయ ఫ్రై చేసుకోండి, చేదు అనేది అస్సలు రాదు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంతో తీసుకుంటారు. లంచ్ బాక్స్లో కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి రైస్లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు కాకరకాయని సన్నగా ఇలా రౌండ్గా కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసి స్ట్రైనర్లోకి వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కాకరకాయలో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి వేడి అయిన తర్వాత చూడండి, కాకరకాయని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి వేసుకుందాము. ఇది హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి కాకరకాయ అనేది మెత్తపడుతుంది. సో హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా సగం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 10 to 15 వరకు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇలా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇది ఫ్రై చేసి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక 100 గ్రామ్స్ త్రిమంగో కారం తీసుకోవాలి. త్రిమంగో కారం తీసుకున్నాం అనుకోండి, కొంచెం కారం అనేది తక్కువగా ఉంటుంది. నార్మల్ కారం తీసుకున్నాం అనుకోండి, కొంచెం కారం ఎక్కువ ఘాటుగా ఉంటుంది. సో ఇక్కడ ఈ కారం 100 గ్రామ్స్ తీసుకొని 25 గ్రామ్స్ ఉప్పు వేసుకొని ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కలిసే విధంగా. మనము 1 కప్పు కారం తీసుకున్నాం అనుకోండి, 1/4 కప్పు ఉప్పు తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇదంతా మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా వీడియోలో చూపించే విధంగా కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించినట్టు రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం దీంట్లోకి అంటే కాకరకాయ ఫ్రైలోకి ఈ కారం అంతా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాం అనుకోండి, మనకు కారం అంతా కలిసిన తర్వాత ఒకసారి అంటే 1 నిమిషం పాటు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు ఆ పచ్చితనం అంతా పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, చేదు అనేది అస్సలు రాదు. మనకు ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఒక 1 నెల రోజుల పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కానీ వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే అబ్బా, ఆ టేస్టే వేరుంటుంది. ఇలా కాకరకాయ పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంతో తీసుకుంటారు. ఇలా చేశారనుకోండి, కాకరకాయ కూడా చేదు అనేది అస్సలు రాదు. ఇలా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యము, ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోతూ ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.